దేవర ట్రైలర్ వచ్చి 24 అవర్స్ అవుతుంది. 24 అవర్స్ లో రకరకాల స్పెక్యులేషన్స్, రకరకాల థియరీస్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. మన వరకు వచ్చి ఒక 6 థియరీస్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ది, అందరూ అనుకున్నట్టుగానే సైఫ్ అలీ ఖాన్ బ్యాక్ స్టాబ్ చేస్తాడు ఆ, పెద్ద ఎన్టీఆర్ ని, ఐ మీన్ సీనియర్ ఫాదర్ ఎన్టీఆర్ ని. దానికి సన్న రివెంజ్ తీర్చుకుంటాడు ఆ తర్వాత శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ వీళ్ళ హెల్ప్ తో అనేది ఒక బేసిక్ ఐడియా. రెండోది, ఇక్కడ నిన్న కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. సెకండ్ థియరీ ఏంటంటే, బ్యాక్ స్టాబ్ చేసేది సైఫ్ అలీ ఖాన్ కరెక్టే, కానీ శ్రీకాంత్ ముఖ్య పాత్ర పోషిస్తాడు. రెండు సెపరేట్ గ్రామాలు, ఒకే కొండ మీద ఉండేటువంటి రెండు సెపరేట్ గ్రామాలు, వీళ్ళందరి కార్యక్రమం కూడా ఈ దొంగతనాలు చేయటం, ఏదైతే పెద్ద పెద్ద నేవీ షిప్స్ వస్తాయి ఇంటర్నేషనల్, అవి దొంగతనాలు చేయటం, దోచుకోవడం అనేది. అయితే ఈ దోచుకోవడంలో భాగంగా అడ్డొచ్చిన నేవీ ఆఫీసర్స్ ని చంపేటువంటి బుద్ధి సైఫ్ అలీ ఖాన్ ఉంటే దాన్ని ఆపడానికి ఎన్టీఆర్ ట్రై చేస్తుంటాడు. దానివల్ల ప్రాణం పోతే వేరు, ప్రాణం పోతే ఊరి మీదకి వస్తుంది గవర్నమెంట్, లేకపోతే పోలీసులు, ఇంకొకళ్ళు, లేదా ఆ పాపం ఊరిని చుట్టుకుంటది, ఊర్లని మట్టు పెడుతుంది, అట్లాంటి కరెక్ట్ కాదు అనేటువంటి మెంటాలిటీలో ఎన్టీఆర్ ఉంటాడు. అందువల్ల ఒక పాయింట్ లో ఆపేస్తాడు. ఇతర పక్కన ఉన్నటువంటి శ్రీకాంత్ ఆ టైంకి సైఫ్ అలీ ఖాన్ తో కలిసిపోయి తెలియకుండా ఎన్టీఆర్ బ్యాక్ స్టెప్ చేస్తాడు అనేది సెకండ్ థియరీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అయితే మూడోది, జూనియర్ ఎన్టీఆర్ కి మొత్తానికి ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ మీన్స్ సన్ ఎన్టీఆర్ ఉన్నాడు కదా, అతను బెరుగ్గా భయంగా ఉన్నాడు కదా, ఒక పాయింట్ లో తండ్రి గురించి తెలిసి, తండ్రి కోసం, తండ్రి యొక్క గొప్పతనం అర్థం చేసుకుని వీళ్ళ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, సైఫ్ అలీ ఖాన్ తన తండ్రిని చంపేశాడని తెలుసుకుని వెళ్ళినప్పుడు, థర్డ్ థియరీ చెప్తున్నా, వెళ్ళినప్పుడు తన తండ్రి వచ్చి కాపాడతాడు ఇతన్ని. మనకి లెజెండ్ మూవీలో ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంక్, ఆ టైప్ ఆఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ ఉంటుంది అనేటువంటి ఇంకొక థియరీ, థర్డ్ థియరీ ఉంది. ఫోర్త్ ది, నాకు మోస్ట్ ఫేవరెట్ థియరీ ఇది. కొడుకు ఎన్టీఆర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా, కొడుకు ఎన్టీఆర్ ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో బెరుకుగా బెదురుగా బతుకుతున్నటువంటి టైంలో అతనిలో ఉన్నటువంటి ధైర్యాన్ని బయటికి తీసుకురావటానికి ఒక సీక్వెన్స్, అంటే ఆ, దీనికోసమే అది చేస్తాడు అని అనట్లేదు, కానీ ఇది కూడా బయటకు వచ్చేలాగా ఏం సీన్ జరుగుతుందంటే, ఇన్నాళ్ళు చనిపోయాడు అనుకున్నటువంటి దేవర సముద్రం మధ్యలో బతుకుతున్నాడు ఒక ఐలాండ్ లాంటి చోట్ల అని, అక్కడ తన వద్ద ఉన్నటువంటి, తన దగ్గర ఉన్నటువంటి, తాను సేవ్ చేసుకున్నటువంటి అనేక పెద్ద పెద్ద షిప్స్ తో అతను దిగుతాడు రంగంలోకి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఒక సీన్ ఉంటుంది ఇట్లాంటిది. సో ఆ టైప్ లో ఒక భారీ లెవెల్లో భారీ ఓషన్ ఫైట్లు బ్యాక్ టు బ్యాక్, రెండు ప్రీ ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ బ్యాక్ టు బ్యాక్ ఉంటాయని, సినిమాని నెక్స్ట్ లెవెల్ కి రెండు ఫైట్లే తీసుకెళ్తాయి. అక్కడతో మనకి సీనియర్ ఎన్టీఆర్, అంటే పెద్ద ఫాదర్ ఎన్టీఆర్ బతికే ఉన్నాడు, దేవరాన్ని క్యారెక్టర్ ఉన్నవాడు బతికే ఉన్నాడు అనేటువంటిది ఇంటర్వెల్ బ్యాంక్ తో తీసుకొస్తారు అనేటువంటిది ఫోర్త్ థియరీ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఫిఫ్త్ ఏంటంటే, బాబీ డియల్ కదా ఇందులో అసలు విలన్, ఇందులో అసలు కనిపించలేదు. సో సెకండ్ పార్ట్ కి సంబంధించి ఇప్పటి వరకు ఇట్ విల్ బి బిట్వీన్ కొడుకు ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్, ఎందుకంటే తన తండ్రిని చంపేశాడు కాబట్టి ఇతను ఎదిరిస్తాడు. అప్పుడు సైఫ్ అలీ ఖాన్ యొక్క కొడుకు గాను లేకపోతే తమ్ముడు గాను బాబీ డియోల్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుంచి సెకండ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది అనేది ఫిఫ్త్ థియరీగా చెప్పుకుంటే, మామూలుగా మనం ఇప్పుడు అనుకున్నట్టుగానే రొటీన్ చిరుతాల్ లాంటి, లేకపోతే బాహుబలి లాంటి రొటీన్, జయమందర్ లాంటి స్టోరీల ప్రకారం ఫాదర్ ని చంపినందుకు గాను కొడుకు ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ మీద, శ్రీకాంత్ మీద, ప్రకాష్ రాజ్ మీద, ఈ ముగ్గురిని కూడా విలన్స్ గా అర్థం చేసుకుని వాళ్ళ ముగ్గురిని కూడా అటాక్ చేస్తాడు. పిరికిగా ఉండేటువంటి ఈ వ్యక్తి వాళ్ళ ఫాదర్ ఫ్లాష్ బ్యాక్ వాళ్ళ అమ్మమ్మ ద్వారా, నాయనమ్మ ద్వారా తెలుసుకుని ప్రతీకారం తీర్చుకుంటాడు అనేది ఒక సాదాసీదా స్టోరీ లైన్. ఈ ఈ 6 థియరీస్ అనేవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి, స్పెక్యులేట్ అవుతున్నాయి. వీటిలో ఏది బెటర్ గా అనిపించింది, ఏది చాలా ఫన్నీగా అనిపించింది, లేదా మీకు ఏ రకంగా ఉంటుంది స్టోరీ అని అనిపిస్తుంది అనేది ఒకసారి మీరు కింద క్లియర్ గా చెప్పండి.